హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ గ్లోబల్. నేను మీ జర్నలిస్ట్ గణేష్. తెలంగాణలో వాడివేడి చర్చలు ఏం నడుస్తున్నాయో చూద్దాం. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల మార్పు, ప్రతి 5 ఏళ్లకు ఒకసారి చేంజ్, వరుసగా 2 సార్లు కొనసాగించే నిబంధన తొలగింపు, ఇద్దరికి మించి పిల్లలున్న పోటీకి ఛాన్స్, ప్రతి మండలానికి ఐదుకు తగ్గకుండా ఎంపీటీసీ స్థానాలు, సర్పంచ్ ఉప సర్పంచ్కు సర్పంచ్ను తొలగించేందుకు కలెక్టర్లకు మరిన్ని పవర్స్, పంచాయతీరాజ్ చట్టానికి కీలక సవరణలు, భూమి లేని కూలీలకు 12,000, ఈ నెల 20న పథకం ప్రారంభం, సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు మంజూరు, రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయం అన్నమాట. ఇప్పుడు ఏదున్నా కానీ ప్రతి ఒక్క ఏమంటున్నారు వీళ్ళు 2 సార్లు వరుసగా 2 సార్లు కొనసాగించే నిబంధన తొలగింపాడు. ఇప్పుడు ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి వీళ్ళు రిజర్వేషన్ మార్పు చేస్తారట. సర్పంచ్కి సంబంధించిన ఎన్నికలు వాళ్ళు దగ్గర మండలానికి, ప్రతి మండలానికి 5కు తగ్గకుండా ఎంపీటీ స్థానాలు కూడా భర్తీ చేసే ఛాన్స్ ఉన్నది, భర్తీ చేస్తామంటున్నారు. అట్లనే సర్పంచ్ ఉప సర్పంచ్ ఏమైనా ఎక్కువ తక్కువ చేసి వీళ్ళు నిధులు దుర్వినియోగానికి అట్లనే చేస్తే వీళ్ళు కూడా సర్పంచ్ని సస్పెండ్ చేసే అధికారాలు కలెక్టర్కి ఇస్తారట. అట్లనే ప్రతి పేదోడికి 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారట. అది మళ్ళీ అదైనా ఒకసారి కాదు, 2 విడతలకు ఇస్తారట. 6,000 ఒకసారి, 6,000 ఒకసారి ఇస్తారట. అట్లనే సంక్రాంతి తర్వాత మళ్ళీ సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తారట. ఈ రేషన్ కార్డులు గత 6-7 నెలల నుంచి ఊరిస్తూనే ఉన్నారు. ఈ రొట్టె ముక్క మరి ఎప్పుడు బయట పడుతుందో తెలియదు, కానీ రేషన్ కార్డులు ఇస్తాను బట్టి దగ్గర 5-6 నెలలు అవుతుంది. అది అక్టోబర్లో ఇస్తున్నారు, అక్టోబర్లో పోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తా అంటారు. మరి అయ్యాన్ని ఇస్తారా తెలియదు. దీంతోనే దగ్గర పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు పెళ్ళి చేసుకొని రేషన్ కార్డుల నుంచి ఏం చేస్తున్నారంటే డిలీట్ చేసుకొని ఇక రేషన్ కార్డులు పడతాయి కావచ్చు, రేషన్ కార్డులు పడతాయి కావచ్చు అని ఒక్కొక్కరు కొండకి ఎదురున్నట్టు చూసినట్టు చూస్తున్నారు. వాళ్ళకటు రేషన్ బియ్యం వస్తలేవు, ఏదైనా స్కీమ్ పెట్టుకుందామంటే ఆ స్కీమ్ వర్తించలేదు, ఏం లేదు. మొత్తానికైతే రేషన్ కార్డు నుంచి డిలీట్ అయ్యి మొత్తం ఎక్కడ ఫ్యామిలీ అక్కడ రెడీ ఉన్నారు. ఇప్పుడు రేషన్ కార్డు కనుక వేసే ఉంటే వీళ్ళు అప్లికేషన్ చేసుకుంటారని చూస్తారు, కానీ మన ప్రభుత్వం ఊరిస్తాం దాన్ని, ఆ రొట్టె ముక్కను ఊరిస్తా అంది. మరి అది ఎవరికి ఇస్తారో కూడా తెలియదు, అట్లున్నది కథ. హరీష్ రావు వర్సెస్ సీతక్క, మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లుపై పంచాయతీ, బడా కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తున్నారు. గవర్నర్ మంత్రులను కలిసి మొరపెట్టుకుంటున్న లాభం లేదు. హరీష్ రావు బీఆర్ఎస్ అంటేనే బకాయిల రాష్ట్ర సమితి. 2014 నుంచి బిల్లులు పెండింగ్లోనే. ఫైనాన్స్ మంత్రికి హరీష్ ఆనాడు ఒక్క సంతకం పెడితే అన్ని క్లియర్ అయ్యాయి. మంత్రి సీతక్క పెండింగ్ బిల్లులపై వాడివేడి చర్చ సంబంధించి బీఆర్ఎస్ వాకౌట్ అట. వీళ్ళు సర్పంచ్కి సంబంధించిన పనులు ఇంతవరకు అయితే బిల్లులు రాలేదు. మీ హయాంలోనే బీఆర్ఎస్ అంటే మంచిగా పేరు చెప్పింది. ఏం చెప్పిందంటే చూడండి, బీఆర్ఎస్ అంటేనే బకాయిల రాష్ట్ర సమితి అట. బకాయిల రాష్ట్ర సమితి అని చెప్పి మనకు కొత్త పేరు పెట్టింది మన కాంగ్రెస్ వాళ్ళు. మంత్రి సీతక్క పెట్టింది. మరి వాళ్ళ హయాంలో పక్కన చేసుకుంటే మరి వీళ్ళ హయాంలో మరి ఏమైనా రిలీజ్ అవుతున్నాయా? 1 year అవుతుంది. మరి ఒక్కొక్కరు సర్పంచ్లు ఒక్కొక్కరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది. మరి వీళ్ళు కూడా రిలీజ్ చేసే ప్రయత్నం చేయాలి కదా. మరి వీళ్ళు కూడా కొంచెం రిలీజ్ చేస్తే వాళ్ళకు ఊరట అయిపోతుంది కదా. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, కులగణన సర్వే ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక, కొత్తగా 36 లక్షల మందికి వచ్చే యోజన, డీలర్ల పోస్టుకు భర్తీ, కలెక్టర్లు ఆదేశం ఇచ్చాం. మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన అన్నమాట. అయితే నేను ఏం చెప్పిన రేషన్ కార్డుకు సంబంధించింది అది ఎప్పటికీ కాని పని. అది వాళ్ళ ఊరిచుడే దాన్ని తప్ప అది వేసేది లేదు, చేసేది లేదు. గత 6-7 నెలల నుంచి ఊరిచుడే రేషన్ కార్డులు వేస్తాం వాటి అంత ఆవిరి అయిపోయింది. వేయరో అని చెప్పి ఒక్కొక్కరు సాలించి కొనుక్కున్నారు ప్రజలైతే. మరి ఇప్పటికైనా వేస్తారో సంక్రాంతి తర్వాత మళ్ళీ అదే ఆశిస్తారు. చేనేత జిఎస్టీ రియంబర్స్మెంట్ ఏమైంది? జగిత్యాలలో పట్టు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి. చేనేతలకు 8 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలి. సెరికల్చర్ శాఖలో ఖాళీలు భర్తీ చేయాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు ఏం భర్తీ చేసింది? మరి వీళ్ళకు ఏమంటారు? వీళ్ళు చేనేతకు సంబంధించిన 8 కోట్ల బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలట. వీళ్ళు ఉన్నప్పుడు కూడా ఇప్పటికే కదా, వీళ్ళ హయాంలో ఉన్న పెండింగ్ బిల్లులే కదా. మరి వీళ్ళు కూడా రిలీజ్ చేస్తే అయిపోతుంది కదా, అప్పుడు రిలీజ్ చేయలే కదా. మరి నాకు మంత్రి పదవే కావాలి. చీఫ్ విప్ డిప్యూటీ స్పీకర్ పోస్టుకు వద్దు, కులమే అడ్డొస్తే ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి ఎస్సీలను గెలిపిస్తా.
అసెంబ్లీలో లూబీలో సన్నీలతో మాల్రెడ్డి రంగారెడ్డి అట తన మంత్రి పదవి కావాలని చీఫ్ విప్ డిప్యూటీ స్పీకర్ పోస్టులు వద్దని ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి స్పష్టం చేసినట్టు తెలిసింది. అసెంబ్లీ లూబీలో ఈ విషయాన్ని తన స్నేహితుల వద్ద ఆయన ప్రస్తావించినట్లు సమాచారం. ఈయనకు మంత్రి పదవి అన్నట్టు ఈయనకు ఈ ఏమద్దట వీళ్ళకు ఇది చీఫ్ విప్ అద్దట, డిప్యూటీ స్పీకర్ అద్దట, ఏమద్దట ఈయనకు మంత్రి పదవి అన్నట. ఢిల్లీ టూరిజం, జైలు టూరిజం రాష్ట్రంలో 2 బాగా నడుస్తున్నాయి. ఇది అంశాల ప్రభుత్వం స్వేచ్ఛనివ్వదు, గొంతు విప్పనివ్వదు. అసెంబ్లీ టైంలో విధానపరమైన నిర్ణయాలను సభలోనే ప్రకటించాలి. రైతు కూలీల విషయంలో బట్టి ప్రకటన సభ వ్యవహారాల వ్యతిరేకం. మీడియాతో చిట్చాట్లో కేటీఆర్. ఇది రాష్ట్రంలో లగర్చెల్ల వంటి బాధాకరమైన ఘటన జరిగినప్పుడు వాటిని కాకుండా టూరిజం పైన అసెంబ్లీలో రచ్చబెట్టడం ప్రభుత్వం సైన్యకు ప్రాధాన్యతకు అద్దం పడుతుందని కేటీఆర్ వివరించారు. అసెంబ్లీ ఆవరణలో సోమవారం మీడియాతో చిట్చాట్ అయిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని జైలుకు పంపడం, సీఎం మంత్రుల 100 సార్లు పైగా ఢిల్లీకి వెళ్ళడం చూస్తుంటే రాష్ట్రంలో ఢిల్లీ టూరిజం నడుస్తున్నాయని ఎద్దేవా చేశారట. ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడడానికి ఏం ఛాన్స్ ఇవ్వడం లేదు, ఏం మాట్లాడినని పట్టుకుపోయి జైల్లో వేస్తున్నారు అని చెప్పి మనోడు మాట్లాడుతున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఈ మీడియా మిత్రులకు నిజంగా ఒకటి సూచన తెలియాలి. నిజంగా గత 10 రోజుల నుంచి అల్లు అర్జున్, మంచు వీళ్ళందరూ అరెస్ట్ అవుతా అంటే ఒక్కొక్క మీడియా పోయి అక్కడ గంటల తరబడి నిలబడి లైవ్లు పెడతారు. అందులో తొక్కీసలాడే బాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్న 21 కూడా టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యిండు. ఏం చేసిర్రా అల్లు అర్జున్ అరెస్ట్ చేసి? ఆయన ఏమైనా గీచిర్రా, కొరికిర్రా పట్టుకపోయి? అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యింది చెప్పి అదే పని చేస్తూ ఉన్నారు. అదేదో మీరు చేసేది ఒక రైతుకు పంట గిట్టుబాటు ధర వస్తలేదు, ఆ మందు తాగి సత్తాడు, పండిన పంట కొనడానికి ముందుకు వస్తాడు వాడు. దానికి టెలికాస్ట్ చేయరిందా? దానికి ఎవరు టెలికాస్ట్ చేయరా? చేయరు మనలు. ఏంటంటే అది హల్చల్ అయింది కాబట్టి దాన్ని చేస్తారు, దీన్ని చేయరు. ఓడు మర్డర్ చేస్తాడు, ఓడు మానభంగం చేస్తాడు. సమాజంలో ఏం నడుస్తుంది, అసలు ఏం పోతుంది, పటిష్ట భద్రత పోతుంది. ఎప్పటికీ అదే పని ఇదే ఉంటారా? లేదు హీరోలు తీసుకో రైతన్నను చేసే ప్రయత్నం ఏం చేసేయలేదా? రైతన్నకు గిట్టుబాటు ధర చేసేయలేదా? రైతన్నను ఫేమస్ చేసేయలేదా? రైతుకు పండించిన పంట కూడా ఉండలేడు, దాని మీద పోరాడలేదా? దళారులు దోపిడీ చేస్తాను, దాని మీద పోరాడేది లేదా? అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి మన తెలంగాణలో. సోషల్ మీడియా బాగా అధ్వానం తయారైపోయింది. వీసా లేకుండానే భారత్-రష్యా మధ్య ద్వైపాక్షిక ఒప్పందం వచ్చే ఏడాది మార్చి నుంచి అమల్లోకి. వ్యాపార అవసరాల టూర్ కోసం రష్యా వెళ్లే భారతీయులు వీసా లేకుండానే దేశానికి వెళ్ళొచ్చు. ఇందులో సంబంధించి 2 దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానుందని చెప్పి నేషనల్ బ్యూరో చెప్తా ఉన్నారు. చలో రాజ్భవన్ పిలుపునిచ్చిన టీపీసీసీ మహేష్ గౌడ్. అదాని ఆర్థిక అవకతవకలు, మోడీ సపోర్టు పేరుతో నిరసన. ఆధార్ కానున్న సీఎం రేవంత్ మంత్రులు చలో రాజ్భవన్ ఏలూరయ్య. $100 మిలియన్ క్లబ్ నుంచి అదానికి అంబానీ అవుట్ ప్రకటించిన TWS బర్గ్ సంపదన సూచన నివేదిక. మనోళ్ళు ఇక 100 మిలియన్ నుంచి అవుట్ అయిపోయారు. ఇక వీళ్ళ సంపాదన ఎట్లా పెరుగుతుందంటే మన వర్షాకాలంలో శ్రీశైలం డ్యాంలో కదా నీళ్ళు ఎంత వరద పెరుగుతుందో వీళ్ళ సంపాదన అంతా పెరుగుతుంది. దీనికి అట్లున్నది వాళ్ళది. సరే మనంలో వచ్చిన పేపర్లో ఒకసారి చూద్దాం. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రైతు భరోసా. మున్సిపాలిటీలో 55 గ్రామ పంచాయతీ విలీనానికి ఓకే. ROR చట్టానికి ఆమోదం. భూమి లేని పేదలకు కొత్త రేషన్ 6,000 చెల్లింపు. కొత్త రేషన్ కార్డు జారీకి ముహూర్తం. రాష్ట్ర ప్రభుత్వం సమావేశంలో నిర్ణయాలు. ఈ కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్ అరెస్టుపై ఏమి చెప్పలేను, చట్టం తన పని తాను చేసుకోబోతుంది. IAS అధికారి అరవింద్ కుమార్ పైన దర్యాప్తు. మీడియాకు వెల్లడించిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి. ఈ కేటీఆర్ అరెస్ట్ అనేది తెలంగాణలో సంచలనం. ఇక ఎప్పుడు అరెస్ట్ చేద్దామా అని చూసుకుంటూ ఉంటారు, కానీ దానికి మోపు అయితే లేదు. వీళ్ళు అరెస్ట్ చేయరు. అది పోదు. ఉత్తరాదిలో మా ప్రజల్ని మభ్య పెట్టడం తప్ప ఏం లేదు. ముగిసిన గ్రూప్ 2 పరీక్షలు చిత్రాలు కూడా జరిగాయి. మొత్తం గ్రూప్ 2 ముగిసినాయంట. ఈ గ్రూప్ 2 అభ్యర్థులు నిజంగా వాళ్ళు ఫోన్లు అడగబోతారు. చాలామంది
రాయకుండానే వెనుకకి వచ్చారు. సార్ ఏదేమైనా మొత్తానికి అయితే ఎగ్జామ్స్ అయితే బాగానే నడిచినాయి. ఇంకోటి ఏంటంటే మన మల్హర్ రావుకు సంబంధించిన మావోయిస్ట్ నేత, ఉద్యమ నేత గురించి, ఉద్యమాలకు ఎన్కౌంటర్కి సంబంధించిన మ్యాటర్ రావడం నిజంగా శోచనీయం. నిజంగా అది మనకు ఆలోచింపదగలిసిందే. నిజంగా ప్రజలు అర్థం మన మల్హర్ మండలి నుంచి దీని మ్యాటర్ రావడానికి హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా మన ఒక చరిత్రను ఒక గ్రూప్ 2 దాంట్లో రాయడం, మన మల్హర్ రావు మండలి చరిత్ర రాయడం చాలా ఆనందాన్ని వ్యక్తం చేసింది నిజంగా. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి జీనస్ గ్లోబల్, ప్రతి క్షణం ప్రజల కోసం. నమస్తే, జై హింద్.